చాలా ఉన్నాయి రాజకీయాలు చేయాలంటే, అసెట్స్ పరంగా లేకపోతే ఏదైనా చేయొచ్చు ఆయనకి. ఎందుకు ప్రత్యేకించి ఇలా రేప్ గురించి ఎప్పుడు వస్తుంది ఆయన మీద? మాస్టర్ అడ్డు తొలగించుకోవడం కోసం ఏదో కొంచెం భయపెడదాము, కంప్లైంట్ వరకు వెళ్తే ఇంకా నన్ను మళ్ళీ తనతో వర్క్ చేయమని అడగరు. జానీ మాస్టర్ మీద పగబట్టారంట. అంటే కొన్ని బిహేవియర్స్ ఉండొచ్చు. అంటే తను ఏంటంటే ఏదైనా మాట్లాడితే ఉంకుసుటిగా మాట్లాడతాడు. మనకు వచ్చిన న్యూస్ స్టేట్మెంట్స్ ప్రకారంగా ఆ అమ్మాయిని సింగిల్ గా తీసుకెళ్లాడు ఆయన ముంబై హోటల్ కి. ఎవరైనా సరే ఒక 1 వీక్ కాదు, ఒక 1 డే ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేశాక ఇదే ఒపీనియన్ చెప్పమని చెప్పండి వాళ్ళకి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. సో ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం హల్చల్ గా నడుస్తున్న న్యూస్ జానీ మాస్టర్ కేసు న్యూస్. మరి ఈ కేసు గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వన్ ఆఫ్ ద టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్ కస్తూరి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మేము విన్న ప్రకారంగా కస్తూరి గారు మీరు జానీ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటారు అని. మరి ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే జానీ మాస్టర్ ఎలాంటి పర్సన్, మీకు ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నారు? 15-16 ఇయర్స్ పైనుంచి పరిచయం ఉందండి. దాని తర్వాత వాళ్ళ మిసెస్ నాకు పరిచయం బాగా. ఎక్కువ వాళ్ళ మిసెస్ తో నేను క్లోజ్ గా ఉంటాను అనమాట. మరి ఈ వచ్చిన కేసు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది వాంటెడ్లీ ఇరికించడం జరిగిందండి. అది ఖచ్చితంగా అయితే మాస్టర్ అలా చేసి ఉండరు. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే, వాళ్ళిద్దరు అంగీకారంతోనే జరిగింది. తను మాత్రం అలా చేసే వ్యక్తి కాదు. సో జరిగిన తప్పే, బట్ అలా బలవంతంగా చేశారు, లేదు తనని బంధించారు ఇలా అనేది మాత్రం కొట్టి పడేస్తున్నాను. అంటే బలంగా ఆయన అలాంటి వారు కాదు అని మీరు చెప్పడానికి రీజన్ ఏంటి? మేము ట్రావెల్ చేసాం కదండి. ట్రావెల్ చేస్తున్నాం మేము, వర్క్ కొరియోగ్రఫీ ఫీల్డ్ లో రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం కదా. సో వ్యక్తి ఎలాంటి వాళ్ళు అని మనకి తెలిసిపోతుంది. కానీ మరి ఇంతకు ముందు కూడా చూసినట్లయితే జానీ మాస్టర్ మీద ఇలాంటి 2-3 ఆరోపణలు కూడా రావడం జరిగింది. కానీ ఎలాంటి కీ పాయింట్ దొరకకుండా ఎవరు అయితే వాంటెడ్లీ చేయరు కదా. ఇది కూడా అందరికి పబ్లిక్ లోకి తెలియాలండి. మీరు మంచి పాయింట్ అడిగారు. అంటే యాక్చువల్ ఏంటంటే ఇది జరిగింది 2-3 ఇష్యూస్ కాదు, ఒకటే ఇష్యూ. అది ఆంధ్ర తెలంగాణ టైం, అది జరుగుతున్న టైంలో. సో కొంతమంది ఏంటంటే ఇది ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కాదు, నాన్ మెంబర్స్ అని, అంటే కొంతమంది మెంబర్షిప్ లేకుండా డాన్స్ చేస్తున్నారు అక్కడ అని చెప్పి వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళి చెప్పారు, మీకు ఎవరైనా కావాలంటే మేము అరేంజ్ చేస్తామండి, మాకంటే ఒక సంస్థ ఉంది, దాన్ని నమ్ముకొని మేము ఉన్నాము, కాబట్టి మాకు మీకు డాన్సెస్ కావాలని మేము అరేంజ్ చేస్తాము, లేదు వేరే వాళ్ళు ఎవరైనా మీరు చేయించుకున్నారు అని చెప్పని అంటే గనక వాళ్ళకి మేము మా దాంట్లో మేము తీసుకుంటాము అని చెప్పేసి మాట్లాడడం కోసం ఒక లొకేషన్ కి వెళ్ళారు. లొకేషన్ కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇది కొంచెం హాట్ టాపిక్ గా నడుస్తుంది తెలంగాణ ఆంధ్ర అనే దాని ఉద్యమంలో. సో అప్పుడు ఇక్కడ వెళ్ళింది 10 మంది వరకు వెళ్ళారు. మాస్టర్స్ అందరు మాట్లాడడానికి వెళ్ళారు. అక్కడ మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఎక్కడిదక్కడ ఎవరల్లో వచ్చేసారు. వచ్చేసిన తర్వాత 1 సెకండ్ అనుకుంటాను, సెకండ్ బాగా గుర్తుంది. ఆ రోజు ఫ్రైడే రోజు అక్కడ నుంచి మేడ్చల్ పిఎస్ అది అక్కడ నుంచి కాల్ వచ్చింది అనమాట. ఇలా రండి ఒకసారి మీతో మాట్లాడాలి, మీ షోస్ అట్లా డీ షోస్ జరుగుతుంది అప్పుడు ఆ టైంలో, అవి చూసామండి మీది అని చెప్పారంటే, మాకు ఇట్లా రమ్మన్నారు అంటే చెప్పాను కదా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పేసి. సో ఏంటి అంటే ఇట్లా రమ్మన్నారంటే అట్లా ఉండదే, అసలు స్టేషన్ కి పిలిచి ఫ్రెండ్లీగా ఎందుకు పిలుస్తారు, ఏదో రీజన్ ఉంటుంది, మొన్న మీకు ఇట్లా ఇష్యూ జరిగింది కదా మేము అందరం అనుకున్నాం. లేదు కామన్ గా వీళ్ళు తప్పు చేయలేదు కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళారు. ఒకవేళ ఏదైనా ఉండుంటే ఏదైనా సపోర్ట్ తీసుకొని వెళ్లే వాళ్ళేమో. వెళ్ళిన దాంట్లో ఒక 6 మందిని అక్కడ అరెస్ట్ చేశారు. సో అందరు అక్కడ సంతకాలు పెట్టేశారంట. ఏంటి వితౌట్ ఎనీ ప్రూఫ్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇది ప్రూఫ్ అంటే ఒక అమ్మాయిని లాగారు, ఒక అమ్మాయిని ఇలా చేశారు అని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు అమ్మాయి రాలేదు, ఎక్కడా కనిపించట్లేదు. ప్రకారంగా ఆమె నేను ఇన్ఫ్రేమ్ రాను అని చెప్పేసి క్లారిటీ స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసింది కాబట్టి అమ్మాయి ఆ కేసులో నేను చెప్పింది ఇప్పుడు పాత కేసులో. సో అప్పుడు అమ్మాయి లేదు, అక్కడ కూడా అమ్మాయి లేదు రాలేదు. సో అప్పుడు ఏంటంటే కేసు ఇప్పుడు కొట్టేస్తారు, ఇప్పుడు 1 or 2 months లో అది అయిపోతుంది. ఇప్పుడు ఇది అయిపోయినాక కొత్తది తగిలించాలి కాబట్టి జరిగింది. దాంట్లో అయితే మాస్టర్ వెళ్ళి లాగడం అన్నది లేదు, అక్కడ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది లేదు. దాంట్లో 6 మంది ఉన్నారు. 6 మందిలో ఎవరి పేరు ఎక్కువ రాదు, ఎవరిని ఎక్కువ చూపించారు, ఎవరైతే ఫేమస్ ఉంటారో వాళ్ళనే ఫోకస్ చేస్తారు. జానీ మాస్టర్ మీద పగబట్టారంట. అంటే కొన్ని బిహేవియర్స్ ఉండొచ్చు. అంటే తను ఏంటంటే ఏదైనా మాట్లాడితే ఉంకుసుటిగా మాట్లాడతాడు. ఇది భజన చేయడం లాంటిది కానివ్వండి, పక్కన వెళ్ళేసి మస్కా అంటారు కదా, అట్లా ఏముండదు. సూటిగా ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పేస్తాడు. అది అందరికి నచ్చకపోవచ్చు.
కానీ మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగా సూటిగా మాట్లాడేటప్పుడు ఆయన కెరీర్ ప్రకారంగానో ఫ్యామిలీ పరంగానో ఏమైనా పర్సనల్స్ విషయాల్లో ఇరికించారు అని అంటే చాలా ఉన్నాయి రాజకీయాలు చేయాలంటే అసెట్స్ పరంగా లేకపోతే ఏదైనా చేయొచ్చు ఆయనకి. ఎందుకు ప్రత్యేకించి ఇలా రేప్ గురించి ఎప్పుడు వస్తుంది ఆయన మీద? ఇప్పుడు ఒకటి అత్యాచారం మీద మాత్రమే న్యూస్ చూస్తాము. ఎందుకంటే ఎలా ఇరకాలి, వేరే దాంట్లో దొరకాలి కదా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏదన్నా చేశారు అవి ఇవి అని అంటే ఆ మనుషులు దొరకాలి కదా పెట్టడానికి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే తను కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కలిసి ఉన్నారు, ఇవన్నీ అందరికి తెలిసిందే. టోటల్ గా మా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, రిలేషన్స్ ఉందని తెలుసు, లొకేషన్స్ లో ఆ అమ్మాయి బిహేవియర్ తెలుసు, మాస్టర్ క్లోజ్ గా ఉంటుంది తెలుసు, వాళ్ళ మిస్సెస్ తో గొడవలేని సంగతి తెలుసు. సో ఏదో ఒక కారణం దొరకాలి మనకి. ఓకే, సో అంటే ఏదైనా కారణం ఉండాలి అన్న దాని గురించి ఒక అమ్మాయిని ఇరికించడం ఎంతవరకు కరెక్ట్? అది నిజంగా చెప్పాలంటే అసలు ఆ అమ్మాయి కూడా తెలియదు ఇంత అవుతుందని. నా ఒపీనియన్ ఏంటంటే వచ్చింది ఇప్పుడు ఒకవేళ ఏంటంటే మాస్టర్స్ కి అమ్మాయికి కూడా వచ్చిండొచ్చు, నేను మళ్ళీ సపరేట్ గా వర్క్ చేసుకోవాలి అనుకోవచ్చు. మాస్టర్ అడ్డు దొరికించుకోవడం కోసం ఏదో కొంచెం భయపెడదాము, కంప్లైంట్ వరకు వెళ్తే ఇంకా నన్ను మళ్ళీ తనతో వర్క్ చేయమని అడగరు లేదా నన్ను డిస్టర్బ్ చేయరు అన్న ఉద్దేశం ఆ అమ్మాయిలో ఉండొచ్చు. లేదు చెప్పి లేదు నేను ఇలా చేస్తున్నాడు, నిన్ను రానివ్వరు, నిన్ను ఇదో చేస్తాను అది చేస్తాను కూడా వెనకాతల చెప్పేవాళ్ళు. ఎందుకంటే చెప్పిన మాటలకి చాలా మంది మనకి బాగా పనిచేస్తుంది. అది మీకు తెలుసా తనతో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది? వర్క్ ఏం లేదు, అమ్మాయి జూనియర్, మొన్న వచ్చిన అమ్మాయి కదా, అమ్మాయి 5 years వచ్చింది. సో అమ్మాయి వచ్చినప్పుడు లేదు, అమ్మాయి ఒక మాస్టర్ దగ్గరే వర్క్ చేసింది. కానీ మనం ఇంకొక న్యూస్ వినడం జరిగింది, లైక్ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా ఎంకరేజ్ చేశారు అని. ఇది చాలా అంటే చాలా తప్పండి ఇది. ఎందుకంటే దీనికైతే నేను ఒప్పుకోను. ఎంకరేజ్ ఎవరు చేయరు, ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి ప్లేస్ లో ఎవరున్నా కూడా వెళ్ళి నా హస్బెండ్ ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇస్తాను అనేది మాత్రం చాలా టూ మచ్ గా ఉంది. అది చెప్పిన వాళ్ళు ఎవరో రాసిన వాళ్ళు ఎవరో కానీ అది వాళ్ళకే వదిలేయాలి అంతే. కానీ మరి ఈయనను ఆ అమ్మాయి లైక్ జూనియర్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో రిలేషన్ లో ఉన్నారన్న సంగతి ఓపెన్ సీక్రెట్ అది. అవును, మరి అప్పుడు వైఫ్ ఎందుకు ముందుకు రాలేదంటారు? అయ్యింది, ఇష్యూస్ అయ్యాయి, లోపల గొడవలు అయ్యాయి. అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది, హాస్పిటల్ కూడా అడ్మిట్ అయింది 3-4 days. చాలా ఇష్యూస్ జరిగాయి. తర్వాత పెద్దలలో కూర్చోబెట్టుకుని ఎవరి దారి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు అదే అంటున్నానండి, నేను ప్రతిసారి అదే, ఇప్పుడు ఎవరైనా నాకు తిట్టుకొనివ్వండి, ఇంత అయిపోయిన తర్వాత మాట్లాడుకొని ఒప్పందాలు అయిపోయినాక ఎవరి లైఫ్ వాళ్ళది అన్నాక ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే దీని వెనకతలు ఉన్నారనేది నేను వాదిస్తున్నాను. చాలా ఏజ్ డిఫరెన్స్ ఉన్నట్టుంది ఆ అమ్మాయికి అతనికి. అవును, సో బేసిక్ సెన్స్ అనేది ఉండాలి కదా, ఎంత లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నప్పటికీ గానీ. ఒక మేబీ వీళ్ళకి కూడా జానీ మాస్టర్ కిడ్స్ ఉండొచ్చు, లేకపోతే రిలేషన్స్ లో ఉండొచ్చు, బట్ అలాగా ట్రీట్ చేసేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నేను దీంట్లో ఇద్దరు తప్పు అంటున్నాను, ఇద్దరికి. ఎందుకంటే నేను ఇక్కడ మాస్టర్ కి సపోర్ట్ చేయట్లేదు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తనకి స్పృహ లేకుంటే ఈ అమ్మాయి కన్నా ఉండాలి, ఈ అమ్మాయికి లేకపోతే తనకన్నా ఉండాలి. దీంట్లో అయితే నేను యాక్సెప్ట్ చేయను, దీంట్లో కరెక్ట్ మాస్టర్ నేను అనను. ఎందుకంటే తనకి ఒక ఫ్యామిలీ ఉంది. కాకపోతే దీంట్లో ఇంకొక చిన్నది మనకి కనిపించని విషయం ఏంటంటే కొన్ని టైమ్స్ చెప్పలేం ఏ టైంలో ఎవరితో ఏం జరుగుతుంది అనేది కూడా అది కొన్ని విధులకితం చెప్పలేము. అది బట్ కానీ ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తున్న పర్సన్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ #1 కొరియోగ్రాఫర్ ఆయన. ఇండియాలో కూడా పోల్చుకుంటే మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆయన సెన్స్ యూజ్ చేయాలి కదా. సెన్స్ అని కాదు మ్యామ్, ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ, మీరు ఇది కూడా అర్థం చేసుకోండి. అది వాళ్ళ ఇష్టమా వీళ్ళ ఇష్టమా, వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ గా ఈ ప్రపంచంలో వాళ్ళిద్దరిదే ఆ జోడి జరగట్లేదు. ఇందాక కూడా ఖండించాను నేను, కరెక్ట్ కాదు అని. ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు పెద్ద ఏజ్ అతనితో చిన్న అమ్మాయి ఉండొచ్చు, తర్వాత ఏజ్ పెద్ద ఉన్న ఆడవాళ్ళతో కూడా మగపిల్లల ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో దీన్ని గురించి మనం అంత కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇవ్వలేము. కానీ మనకు వచ్చిన న్యూస్ స్టేట్మెంట్స్ ప్రకారంగా ఆ అమ్మాయిని సింగిల్ గా తీసుకెళ్లాడు ఆయన ముంబై హోటల్ కి. అకామిడేషన్ అడిగితే అకామిడేషన్ లేవు, మేము రానివ్వము మిమ్మల్ని, బస్ టికెట్స్ కూడా తీయలేదు నాకు అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ స్టేట్మెంట్స్ కూడా వినడం జరిగింది. ఇదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు, కాసేపు క్యారవన్ అంటున్నారు, కాసేపు బాంబే అంటున్నారు, కాసేపు ఇంకెక్కడ అంటున్నారు. సో టైమ్స్ జరిగింది, మల్టిపుల్ టైమ్స్ మేడం. ఒక్కసారి మనం కూడా కొంచెం అంటే వేరే వాళ్ళంటే అనుకోవచ్చు, కొంచెం కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళమన్నా మనం ఆలోచించుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తి అలా చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత మీరు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు తనతో? జానీ మాస్టర్ కి సపోర్ట్ చేయట్లే, అమ్మాయికి సపోర్ట్ నేనైతే మాట్లాడుతున్నాను. దీస్ ఆర్ మై క్వశ్చన్స్ అండ్ ఆడియన్స్ తరపున అడుగుతున్న క్వశ్చన్స్ కాబట్టి అమ్మాయి పాయింట్ కూడా మాట్లాడదాం మనం. సో ఈయన పర్సనల్ అంటే లైక్ అమ్మాయి ఈ రోజుల్లో అమ్మాయి ఏం చెప్పినా చెల్లుతుంది అనే రోజుల్లో లేము. ఎందుకంటే లా ప్రకారంగా కూడా అమ్మాయిల సైడ్ మిస్టేక్ ఉంటే శిక్ష పడుతుంది ఖచ్చితంగా. సో నాట్ ఫెమినిస్ట్ ఏది కాదు, క్యాజువల్ గా అసలు జానీ మాస్టర్ అనే పర్సన్ అమ్మాయి మీద కంపేర్ చేసుకుంటే టాప్ పొజిషన్ లో ఉన్న పర్సన్. సో ఫస్ట్ నెగిటివిటీ ఏమైనా వచ్చింది అంటే అతనే బ్యాడ్ అవుతాడు ఖచ్చితంగా. సో అలాంటప్పుడు ఆయన ఎంత కేర్ఫుల్ గా స్టెప్ తీసుకోవాలి. మనం మైనర్ ఉన్న
కిడ్స్ ని డాన్స్ షోస్ కి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా పేరెంట్ ఆర్ గార్డియన్ ఉండాలి కదా నెక్స్ట్ అక్కడ. ఒక విషయం ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్ గా మాస్టర్స్ గురించి కానీ Hmm. మాకు జరిగే దాని గురించి కానీ తెలుసుంటే గనక ఇప్పుడు మీరు అన్నారు కదా పబ్లిక్ ఆలోచన అని, Hmm. పబ్లిక్ కూడా నేను చెప్తున్నాను ఏంటి అంటే కొరియోగ్రఫీ వచ్చేప్పుడు మాస్టర్స్ అన్ని లీడ్ తీసుకోడండి, ఇవన్నీ కూడా మాస్టర్ చేతిలో ఉండదు. Okay. మాకు ఒక ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉంటారు. Hmm. మాస్టర్ కి 2 కానీ 3 కానీ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్లు ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ లో వర్క్ ఏంటంటే మిగతా వాళ్ళు ప్రోగ్రామ్ చెప్తూ ఉన్నా కూడా గర్ల్స్ కి బాయ్స్ కి తర్వాత ఫుడ్ ఎవరికి వచ్చింది, వెహికల్స్ ఏంటి, ఎలా వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు అని వర్క్ చెప్తున్నా కూడా ఒక ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఖచ్చితంగా మాస్టర్ పక్కన ఉంటారు. ఓకే. సో టైం టు టైం ఏదైనా మాట్లాడుతూ ఉంటారు, కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. టికెట్స్ కానివ్వండి మిగతా ఏదైనా కానివ్వండి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ తీసుకుంటాడు. అది మాస్టర్స్ బాధ్యత కాదు. మాస్టర్స్ ఓన్లీ కంపోజ్ వాళ్ళు చేశారా లేదా, షూట్ ఎలా ఉంది, ఇది మట్టుకే మాస్టర్ రెస్పాన్సిబిలిటీ. వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా వెళ్ళారు అనేది మాస్టర్ సంబంధం లేదు. కానీ మాస్టర్ అయితే మా గర్ల్స్ ఉన్నారు కదా, మిగతా గర్ల్స్ ఎవరికన్నా క్యారవాన్ ఇవ్వండి, వాళ్ళకి ఫుడ్ ఇవ్వండి, వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వండి, వాళ్ళు కష్టపడతారు, ఆడి ఆడి ఉంటారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అన్ని ఏదైతే ఫుడ్ అయితే ఉందో ఖచ్చితంగా కేర్ తీసుకుంటాడు తను. అలాంటప్పుడు ఇంత మందికి తీసుకొని ఆ ఒక్క అమ్మాయికి అలా చేశాడు అంటే ఎట్లా నమ్ముతాం? అంటే అప్పుడు జనాలు ఏమన్నారు, ఇంత మందికి కేర్ తీసుకుని ఈ అమ్మాయి మీద స్పెషల్ కేర్ తీసుకున్నాడు ఆయన. అసలు యాక్చువల్లీ నిజంగా అంటే స్పెషల్ కేర్ అంటే ఆ అమ్మాయితోనండి ఎవరైనా సరే ఒక 1 వీక్ కాదు, ఒక 1 డే ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేశాక ఇదే ఒపీనియన్ చెప్పమని వాళ్ళకి. మనకి మీకు నాకు మిగతా వాళ్ళకు లేనంత డేర్ అమ్మాయికి ఉంది. చాలా ధైర్యవంతురాలు, చాలా క్లారిటీ ఉంటది, అన్ని విషయాల్లో క్లారిటీ ఉంటది. ఒక ఏమంటారు, ఒక రేంజ్ ఉన్న పీపుల్ ని మట్టుకు ఒకలాగా చూడడము, కొంచెం ఏదైనా ఉందంటే కనీసం కన్నెత్తి కానీ చూడదు, కనీసం పలకరించదు. ఆమెకు ఎప్పుడు హై కేటగిరీ కావాలి అంటే యాటిట్యూడ్ చూపిస్తుంది. తను మాట్లాడాలంటే కూడా అవతల ఒక రేంజ్ ఉండాలి. అలాంటి వాళ్ళతోనే మాట్లాడుతుంది అమ్మాయి. మిగతా వాళ్ళని అసలు పురుక్కన్నా హీనంగా చూస్తుంది. సో అలాంటి యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి భయపడ్డారు, ఇవన్నీ చేశారు. ఒకటి మేడం నేను చెప్పడం ఏంటంటే మహిళలందరికీ అన్యాయం వేరే వల్ల జరుగుతుండొచ్చు. నేను ఈ అమ్మాయిని ఒక ఆడపిల్ల అయ్యుండి ఇలా ఎందుకు ఈమె మాట్లాడుతుంది అనుకోవచ్చు. బయట జరిగింది వేరుంటుంది, ఇక్కడ జరిగింది వేరు. ఆ అమ్మాయి స్టార్ట్ చేసిన కెరియర్ చాలా మైనర్ ఉన్నప్పుడు, అప్పుడే రేప్ అటెంప్ట్ జరిగింది అని ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు చెప్తున్నారు. యాక్చువల్లీ 18 years తర్వాతే మనకి డి షోకి తీసుకుంటారండి, కపుల్ షోకి అమ్మాయి చేసినప్పుడు. ఎందుకంటే అది అంత పెద్ద షో, అది వాళ్ళంతా నెగ్లెక్ట్ చేయరు. నేను డి షో నమ్ముతున్నాను, ఎందుకంటే వాళ్ళంతా కేర్ లేకుండా ఉంటారు అనమాట. వాళ్ళకి చిన్నపిల్లల షో కాదు అది, దానికి సపరేట్ గా ఉంటుంది ఏజ్ లిమిట్, జూనియర్స్ అన్న పెడుతూ ఉంటారు. కోసం దీనికి కపుల్ షో కాబట్టి ఖచ్చితంగా 18 తర్వాతే తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళంతా బ్లైండ్ గా ఎలా తీసుకుంటారు? కానీ అప్పుడు కంప్లైంట్ రేస్ చేయను అమ్మాయి ఇప్పుడు ఎందుకు చేస్తుంది? ఇప్పుడు యాక్చువల్లీ మామూలుగా ఏంటంటే నేను ఇందాక కూడా అదే అంటున్నాను, అది జరిగింది, అదేంటి కోర్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదనుకో ఎంతసేపు మాట్లాడుకున్నా మన వాదాన్ని బట్టి అక్కడ తీర్పు ఉండదు, అక్కడ సాక్ష్యాధారాలు బట్టి అక్కడ మనకి తీర్పు వస్తుంది. సో ఇంత మనోవేదనకు గురైన అమ్మాయివి, నువ్వు ఇదంతా జరిగిన అమ్మాయివి, నువ్వు ఎలా షాపింగ్ చేస్తున్నావు? లక్షల షాపింగ్ మాస్టర్ కార్డు తీసుకుని ఎలా నువ్వు షాపింగ్కి వెళ్తున్నావు అంత భయపడ్డప్పుడు? సో నువ్వు భార్య మర్చిపోయాడు, మాస్టర్ది కూడా తప్పుందని చెప్తున్నాను నేను దీంట్లో. మాస్టర్ నేను సపోర్ట్ చేయట్లా, ఇక్కడ 2 మహిళల గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడ సుమలత గురించి మాట్లాడుతున్నాను, ఏవైతే కంప్లైంట్ పెట్టారో ఆ 2 గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. 2 లైఫ్ లో ఏం జరిగింది అని మాట్లాడుతున్నా. సో ఇప్పుడు నువ్వేంటి, ఇక్కడ భార్యకే నువ్వు ఛాలెంజ్ చేసావు, భార్యకే నువ్వు వార్నింగ్లు ఇచ్చావు, భార్యనే ఇష్టం వచ్చినట్టు తిట్టావు. సో ఒక గురువు గారి భార్యనే నువ్వు అంత 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 డేర్కి నువ్వు వెళ్ళావంటే నువ్వు అమ్మాయి కూడా ఎట్లా అనుకుంటావు? అదే ఆ చను ఇతను ఇచ్చాడా, అమ్మాయి తీసేసుకుంటుందండి, అమ్మాయి తీసేసుకుంటది. మనం బయట ఎందుకంటే ఒక విషయం అంటే జస్ట్ అపరిచితుడు సినిమా ఉంటుంది, ఒకసారి రాము లాగా ఉంటాడు, రెమో లాగా ఉంటాడు, అపరిచితుడు ఉంటాడు. ఇప్పుడు మన కంప్లైంట్ వచ్చి మహిళా మండలి దగ్గరకు వచ్చాము, నేను ఏడ్ చేసి పెడబొబ్బులు పెట్టేసి లేదా ఇంకేదైనా క్రియేట్ చేసి నాకు ఇలా అన్యాయం జరిగిపోయిందండి అని అంటే ఒక ఆడపిల్ల చిన్న దాంట్లో ఎవరికైనా మనకు కూడా సింపతి వస్తుంది, అక్కడ బాధపడతాం మనకు. అదే ఈ అమ్మాయికి ఎవిడెన్సెస్ కూడా ఉండొచ్చు, కానీ ఎవిడెన్స్ బ్యాక్ ఏదో ఒకటి ఉంటది కదా. నా వాదన ఏంటంటే నేను ఇప్పుడు మీకు తిట్టాలి అంటే నాకు వెనకతలు మీరు ఏదో చేసి ఉండాలి, లేదా నాకు వార్నింగ్ ఇవ్వాలి. ఏం టెక్స్టైల్ చేస్తే నా దగ్గర నీ సంగతి చెప్తానంటే నేను వస్తాను, లేకపోతే నేను ఈ అడ్రస్ పట్టుకుని ఎట్లా వస్తాను? అసలు నాకు తెలియాలి కదా మీరు ఎక్కడున్నారు, నాకు తెలియాలి కదా. సో నువ్వు హింట్ ఇస్తేనే వస్తాను కదా. సో అది కట్ చేసి దానికి ప్రోత్సహించిన సిచ్యువేషన్ కట్ చేసి జరిగింది ఎందుకు మీరు అలా చేస్తున్నారు అంటే నేను ఇక్కడ ఏదైనా సరే అమ్మాయి బిహేవియర్ కానివ్వండి, ఇన్ని రోజుల తర్వాత రావడం ఎందుకు అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఆ కేసు అనేది ఏంటనేది మాత్రం అది కోర్టుకు సంబంధించింది. ఓకే, కానీ 1 సెకండ్ అండి, క్వశ్చన్స్ పంపించారు. ఏమో పంపించారు వీళ్ళు, నేను ర్యాండమ్ గా అడుగుతానండి. ఏదో పుష్ప ఇష్యూనా?
పుష్ప ఇష్యూ లేదు ఇందులో డి ఏదో గొడవ జబర్దస్త్ ఉమ్.